నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడిని. మన పూర్వీకుల నాటి నుండి, మా పెద్దల నుండి ఎండాకాలం ఏం తినాలి, వానాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, ఆకులు ఏం తినాలి, పండ్లు ఏం తినాలి, పుట్టు ఏం తినాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం. పూర్వీకుల నాడు తెల్లారంగానే ఇవాళ ఏం చేసుకుంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి ముందుకు ఆలోచన పోయేవారు. ముందు బంగారు, ఎండి, రూపాయల ఆచరణ కాదు. మనిషి ఆరోగ్యం ముఖ్యం అనేది. పూర్వీకులు ఆరోగ్యంగా ఉండాలి, మన కాళ్ళు బాగా పనిచేయాలి, మన చేతులు పనిచేయాలి, మన బాడీ బాగా ఉండాలి, మనకు రోగాలు రాకూడదు, దేవుడిచ్చిన ఆవిష్యించిన 100 ఏళ్ళు బతకాలని ప్రతి ఒక్కరికి ఆశ. పూర్వీకుల కాలం ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఇప్పుడేముంది? సంపాదన 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 సంపాదన, నీళ్ళు దాకుండా సంపాదన. అంటే ఇది సంపాదించి అస్సలు బుడమే చెట్టే బాగాలేకుంటే కొమ్మలు ఎన్నో చేంజ్ చేస్తావు. ఒక కథ. బుడం బాగుంటే కొమ్మలు ఎన్ని వచ్చినా కానీ ఆ కొమ్మల బరువు బుడం పోయగలుగుతుంది. అందుకోసం మనిషి బాడీలో బలం ఉండాలనేది మా తాతల కాలం నాడు, మన పెద్దలు పూర్వీకుల కాలం నాడు అస్సలు మగపిల్లలు కానీ ఆడపిల్ల కానీ బలమైన వస్తువులు తినాలని. ఆడపిల్లకు పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? ఒక ఆడపిల్ల పుడితేనే ఆయమ్మ ఒక 4 జన్మ ఇయ్యాలా, 5 మంది జన్మ ఇయ్యాలా, 6 మంది జన్మ ఇయ్యాలని ఆడపిల్లకు మంచిగా పూర్వకాలం నాడు చెట్ల బంకలు, 12 రకాల బంకలు, నూగులు, బెల్లం, మినుములు, సద్దలు, ఆరికలు ఇవన్నీ వేసి లడ్లు చేసేవాళ్ళు. లడ్లు ఆడపిల్లలు లడ్డు చేసి ఆ లడ్డు రోజు పొద్దున ఒక లడ్డు, సాయంత్రం ఒక లడ్డు పాలతో తినిపించేవాళ్ళు. పెద్ద మంచి ఎక్కిన తినిపించేవారు, పెద్ద మంచి కాకముందు కూడా తినిపించేవాళ్ళు. ముసలిళ్ళైనా కానీ ఒక కుండలు పెట్టుకొని తినేవాళ్ళు. ఆ ఎందుకు తినేవాళ్ళు? ఆ లడ్లు మా బాడీలో ఆడపిల్లకు బలం తగ్గకూడదు, ఋతువులు కరెక్ట్గా రావాలి, అన్ని విధాలు బాగుండాలి, మేము బాగుంటున్నాయి కదా, మేము కసగుట్టేది మేమే. బండలు దూర్చి కసగుట్టాలా, బండలు దూర్చాలా, ఆ తర్వాత వంటలు చేయాలా, అడ్డు తోముకోవాలా, భర్త అన్నందుంటే గిన్నె కడగాల, భర్తకి మంచం వేయాలా, కాళ్ళు విసుకాలా. ఆడపిల్ల డ్యూటీ ఇన్ని ఉన్నాయి పూర్వకాలం నాడు. మొగోని డ్యూటీ ఉన్నది. మొగోడు ఏం చేసేవాడు? మంచి కొండ పోయి పొయ్యి కింది కట్టెలు కొట్టుకొచ్చి కట్టెలు వేసి ఆ తర్వాత బియ్యమో కొర్రలో దన్నలో దంచి తయారు చేసి పెన్నాలకి ఇచ్చి తర్వాత మళ్ళీ నీళ్ళు తెచ్చుకొని ఆ నీళ్ళు తెచ్చి ఇట్లా పోసి కట్టెలు చీలగొట్టి పొయ్యి కాడ పెట్టేవాడు మొగోడు. పెట్టిన తర్వాత వాడు ఆరోగ్యంగా ఇంట్లో ఏది జరుగుతుంది అది కాదు, మంచి సంకటొట్టి మజ్జిగొండినా అది తినేకపోయేవాడు. అందుకోసం ఈ మొగోళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కొన్ని మూలికలు ఉన్నాయి, రహస్యం ఉంది. ఆ రహస్యం చెప్తే వినండి. శరీరంలో ఇది సుకిందపాల ఏర్లు అంటారు, ఇది తుంగముచ్చలు అంటారు. తుంగముచ్చలు, ఈ టుంగలు ఏం చేస్తుంది తెలుసా? పందులు, అడవి పందులు కానీ ఊరి పందులు కానీ ఏ పందులు కానీ టుంగని మనం ఏం పట్టించుకోము. టుంగలు ఎంత బలం అనేది ఎవరో తెలియదు. లోపల టుంగల గడ్డలు ఉంటాయి, దీని కింద గడ్డలు ఉంటాయి. ఆ టుంగగడ్డలు పూర్వకాలం మన పెద్దలు, మా చెంచోళ్ళు ఈ సుకిందపాల ఏర్లు తెచ్చుకొని ఈ టుంగముచ్చ గడ్డలు తెచ్చుకొని మంచిగా కడిగి ఉడకబెట్టి పొట్టు తీసి ఆ గడ్డ చందన ముక్కలు చేసి మేకపాలు వేసి ఉడకబెట్టుకునేవాళ్ళు. మేకపాలు దొరికిన ఒకటే, ఆవు పాలు దొరికిన ఒకటే, బర్రెపాలు దొరికిన ఒకటే. ఈ పౌడర్ ఇదొక పావు కేజీ, ఇదొక పావు కేజీ తయారు చేసుకొని ఆ పావు కేజీ 2 అర్ధ కేజీ పౌడర్ వేసి ఒక పాలలో వేసి ఉడకబెట్టుకొని ఆ ఉడకబెట్టిన పౌడర్ మంచి పాలంతా అయిపోయినాక ఉడకబెట్టి దాంట్లో బెల్లం వేసుకోవచ్చు, షుగర్ ఉంటే బెల్లం వేసుకోవచ్చు, లేకుంటే పటిక బెల్లం అన్నవారు కలకండ, ఆ కలకండ వేసుకోవచ్చు. ఆ పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ మంచి నీళ్ళు ఆరబెట్టుకొని ఆ ఆరిన తర్వాత డబ్బకెత్తుకొని పెట్టుకొని పొద్దున్న లేచనే మేకపాలు దొరకని, ఆవు పాలు దొరకని, బర్రె పాలు దొరకని, ఏం దొరికినా ఆ పాలల్లో పొద్దున్న లేచి పాలల్లో పొడేసుకొని చిన్నపిల్లలకి ఇది అర్ధ చెంచా, పెద్దోళ్ళకి ఇది చెంచా, 2 చెంచాలు కూడా అరిగించేవాడు ఉన్నాడు. ఈ పొడి తీసుకుంటే బాడీలో ఎప్పుడు మనిషికి బాడీలో బలము 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 బలం. బలం అంటే ఏంది? అన్నం అరగాలి, పిరిగి మోసం రావాలి, తెల్లకాణాలు బాగా పెరగాలి, బెట్టు బాగుండాలి, బాడీలో నరాలకు ఎంకలకు అన్నిటికీ బలం అనేది ఇంపార్టెంట్. చాలామంది బలం లేక ఏదో పూరి తిన్నావయ్యా, ఇదో అన్నం తిన్నావయ్యా, ఏదో పరిచయం పోయినావయ్యా, 10 రకాల కూరగాయలు పెట్టినారు, 10 రకాల చికెన్లు, మటన్లు, చేపలు పెట్టినారు. ఇవన్నీ ఎందుకు తిన్నారంటే, ఒకసారి మీకేం చెప్తాను, ఒక కథ చెప్తున్నాను. ఎండాకాలం పూట ఏం తినాలనేది ఒకటి చెప్పినా, వానాకాలం ఏం తినాలని ఒకటి చెప్పినా, చలికాలం ఏం తినాలని చెప్పినా. ఇప్పుడేముంది, అన్ని దాంట్లో పంచానికి పోతే పేరు రావాలని అన్ని రకాల చేపలు, చికెను, మటను, రకరకాల పిండి వంటలు, రకరకాల బజ్జీలు, ఈ రకరకాల అన్నీ పెడతాను. ఎందుకు పెడతానంటే
వాళ్ళకి పేరు రావాలి. అయ్యో 50 రకాల వంటలు చేసి పెట్టాడు. ఆయన బిడ్డ, ఆయన అల్లుడు, ఆయన కొడుకు, ఆయన కోడలు చల్లగా ఉండాలని దీవించుకోండి అని ఓ దీవెన కోసం పేరు కోసం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే పేరు కోసం వాళ్ళు చేస్తున్నారు. చిన్నతోళ్ళు అన్నీ పెట్టుకొని తింటున్నారు. నాకు దొరకదు పెట్టుకొని తింటారు. తిన్న తర్వాత రోగాల గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు. ఎందుకు చెప్తారంటే అందరికీ పంచం చేసుకోవచ్చు, పేరు చేసుకోవచ్చు. కానీ పూర్వకాలం నాడు ఒక పేరంటం కానీ దేవుని కొని పెరుగు అన్నం, పరిమాణం, బచ్చాలు, మంచి చింతచిగురు పప్పు, గోంగూర పప్పు, తోటకూర పప్పు, అట్లా పప్పులు చేసేవాళ్ళు. మునక్కాయల చారు చేసేవాళ్ళు. పంచలు అయితే ఏదో దేవుని కాడికి పోతే ఒక మేకపోతు కానీ, ఒక పొట్టేలు కానీ ఇట్లాంటివి చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆరోగ్యంగా దాంట్లో కార్యం సరిపోయిన కాడికి వేసుకొని తినుకొని రోగాలు లేకుండా కాపాడారు. కాబట్టి ఇప్పుడు చెప్పే మాట ఏమిటంటే కాల్షియం పెరగడానికి, బాడీలో కాల్షియం అంటే బలం ఉండడానికి, బలం ఉంటే మోకాలు నొప్పులు రావు, నడుము నొప్పులు రావు. బెట్టుంటే అన్ని రకాల బలం ఉంటుంది, తెల్లకాలం ఉంటే అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండు, ఇది తుంగముత్తల చెట్టు, తుంగముత్తలు అడవిలు ఉంటాయి. తుంగలు ఏడాది మీ ఊళ్ళో ఉండొచ్చు, మీ చేనులు ఉండొచ్చు, మీ వాగులు ఉండొచ్చు, మీ చెరువులు ఉండొచ్చు. ఈ తుంగలు కూడా 3 రకాలు ఉంది. తెల్ల టుంగు ఉంది, పెద్ద టుంగు ఉంది, చిన్న టుంగు ఉంది. చిన్న టుంగ అంటది. ఈ చిన్న టుంగకు, ఈ సుగంధ పాల ఏర్లకు, ఈ సుగంధ పాల ఏర్లు ఎక్కడ దొరుకుతాయి? సుగంధ పాల చూర్ణం 1 కేజీ, తుంగముత్తల తేనె 1 కేజీ, మేకపాలు దొరికని, ఆవు పాలు దొరికని, బర్రె పాలు దొరికని, ఉడకబెట్టుకున్న చూర్ణం, ఆ పౌడర్ నా కాడ దొరుకుతుంది. ఆ పౌడర్ ఏం చేయాలంటే మన పొద్దున పూట ఒక 1/2 చెంచా, సాయంత్రం పూట 1/2 చెంచా, చిన్నపిల్లలు కాంటి 10 ఏళ్ళ పిల్లల నుండి 20 ఏళ్ళ పిల్లల వరకు ఇవ్వచ్చు. ఆ తర్వాత ముసలోళ్ళు ఎవరున్నా కానీ, పెద్దోళ్ళు ఎవరున్నా కానీ, చిన్నవారు కానీ ఈ పౌడర్ నేచురల్ పౌడర్ని ఈ పౌడర్ పొద్దున సాయంత్రం తాగితే మీ బాడీలో కాల్షియం తగ్గదు. కాల్షియం అంటే ఏంది? బెట్టు, తెల్లకాణాలు, ఉష్ణం, వేడి, వాతం, కఫం అన్ని రకాల సగుణంగా ఆరోగ్యంగా జీర్ణం కేసి బయటికి పంపిస్తుంది. వేడిని రానియదు, బాడీలో వేడిని రానియదు. వేడి వచ్చిందనుకో బెడ్డు తక్కువైపోవడము, తెల్లకాణాలు తక్కువైపోవడము, రక్తం గడ్డగట్టడము, కాళ్ళు వాపులు రావడము, చేతులు వాపులు రావడము, లెట్టిన్ రాకపోతే లోపల లెట్టిన్ ముద్ద కట్టిందనుకో బాడీ పొట్ట ఊపడము, ముట్టి ఊదడము, విపరీతంగా గట్టేపుడు రావడము, ఆకలి ఆకపోవడం. అప్పుడు 3 పూట్ల తినేవాళ్ళు. పొద్దున్న లేచి 6 గంటలకు తినేవాళ్ళు, మధ్యాహ్నం 12 గంటలకు తినేవాళ్ళు, సాయంత్రం 6 గంటలకు తిని కథలు, కారణాలు, చాత్రాలు చెప్పుకొని ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. అందుకోసం మీకు అందరికీ, డాక్టర్లకు, వైద్యులకు నా వీడియో చూసి అందరికీ క్వశ్చన్లు వేయకండి. నమ్మకం ఉంటే మందు తీసుకొని వాడుకొని మీరు ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఉండాలని నమస్కారం పెట్టి చెల్లిస్తాను.